రాష్ట్రంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల ముందుకు తెచ్చిన కాంగ్రెస్ పార్టీని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. ప్రభుత్వ పనితీరు పథకాలను చూసి తమ పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నర్సయ్యపల్లిలో పలు సీసీ రోడ్లకు ఎమ్మెల్యేలు శంకుస్థాపన చేశారు. ఇక ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేశారు. తెలంగాణ ప్రజలకు 6 గ్యారంటీలతో పాటు సన్నబియ్యం పంపిణీ బోనస్ అందిస్తున్నామన్న విజయరమణారావు అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. రాబోయే 3.5 సంవత్సరాల కాలంలో మరింత అభివృద్ధితో ముందుకు వెళ్తామని తెలిపారు విజయరమణారావు. నరసింహపల్లి గ్రామ పంచాయతీలో ఫ్రీ కరెంట్ వస్తా ఉంది. ఆనాటి ప్రభుత్వంలో దళితుల మీద దాడి, దళితులు కరెంటు బిల్లు కడతలేదని చెప్పి విజిలెన్స్ దాడులు, కట్టకపోతే కేసులు, కడతలేరని చెప్పి కాలనీలను రోజు చీకట్లో పెట్టడు. ఇవాళ ఏదైతే 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అని చెప్పి ప్రభుత్వం ఎప్పుడైతే చెప్పిందో ఇవాళ పేదల కళ్ళల్లో ఇవాళ ఆనందం చూస్తా ఉన్నాం. ఇవాళ ఎస్సీ కాలనీలో పోతే ఇవాళ గల్లు ఎగిరేసుకొని బతికేటువంటి పరిస్థితి. ఇవాళ అదే కాదు, ఆనాడు ఏసీడీ ఛార్జీలు అని చెప్పి 2 నెలలకోసారి, 3 నెలలకోసారి, 6 నెలలకోసారి ఇంటికి 1000, 2000, 3000, 4000 ఆనాడు డిపాజిట్ కట్టకపోతే సర్వీస్ వైర్ కట్ చేసుడు లేదా. ఇవాళ ఏసీడీ బిల్లు, డిపాజిట్ ఛార్జీలు కానీ, మీ కరెంటు బిల్లు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఇవాళ మొత్తం చెల్లిస్తా ఉన్నారు కరెంట్ వాళ్ళకు. అదే కాదు, దాంతో పాటు ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ఆనాటి ప్రభుత్వంలో మీరు చూసారు. ఆనాటి ప్రభుత్వంలో ఆనాడు ఇల్లు ఇస్తాం, అల్లుడు ఎక్కడ, బిడ్డ ఎక్కడ, కొడుకు ఎక్కడ, కోడలు ఎక్కడ, ఈ డబ్బంతా ఉన్నాయి, చిన్న ఇల్లు అగ్గిపెట్టంతా ఉన్నాయి, ఇవి ఇల్లేనా దిక్కువాల ఇల్లు, నేను బ్రహ్మాండమైన ఇల్లు కట్టిస్తా అని చెప్పి అప్పుడు ముఖ్యమంత్రి చెప్పింది. అప్పుడు ప్రభుత్వం చెప్పింది. ఈ నరసయ్యపల్లి గ్రామంలో కానీ, ఈ సుల్తానాబాద్ మండలంలో కానీ ఏ ఊళ్ళోనైనా ఏ ఒక్క ఇల్లు అయినా ఆనాటి ప్రభుత్వం, ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 2004, 9, 14 తప్ప ఎక్కడన్నా ఒక్క ఇల్లన్నా ఆనాడు